5-6 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోను. కొరువి వేణుగోపాల్, అడ్వకేట్, మాల, కరీంనగర్లో గత 35 సంవత్సరాల నుంచి నేను అడ్వకేట్గా ఉన్నా. నేను ప్రాథమిక దశలో కూడా ఎస్సీలను వర్గీకరించాలి అనేటువంటి ఉద్యమం వచ్చినప్పుడు వర్గీకరిస్తేనే బాగుంటుంది, దాన్ని అపోజ్ చేయకూడదు అని నేను మా కరీంనగర్లో నేను చెప్పడం జరిగింది. నేను మాల అయినప్పటికి కూడా. సో నా బ్యాక్గ్రౌండ్ 1985లో కారంచేడు జరిగినప్పుడు నేను అక్కడికి చాలా మీటింగ్స్కు నేను వెళ్ళాను. తర్వాత విజయపురి కాలనీ ఏర్పడ్డ తర్వాత క్యాంపుకి వెళ్ళాను. సుందరమ్మ ఎలీషమ్మ గారితో మాట్లాడాను. సుందరమ్మ గారి ఇంట్లో నైట్లో భోజనం చేసి ఆ రోజు అక్కడే ఉన్నాం. అంటే అప్పటి నుంచి ఉన్నా నేను. 89లో ఢిల్లీకి వెళ్ళి కాంశీరామ్ గారితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి పార్టీ పెట్టడంలో ఉన్న 89లో కరీంనగర్ పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసిన. 96లో బీఎస్పీని వదిలేసిన తర్వాత మొదటి తెలంగాణ మీటింగ్ 1997లో కరీంనగర్లో కాళోజీ నారాయణరావు, జయశంకర్, భూపతి కృష్ణమూర్తిని పిలిచి మొదటి తెలంగాణ మీటింగ్ పెట్టినాం. చాలా రాజకీయ పరిణామాల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ బిల్లు పాస్ అయ్యే వరకు కూడా అన్ని పరిణామాల్లో కూడా అటు దళిత ఉద్యమంలో ఇటు తెలంగాణ ఉద్యమంలో ఉన్న వ్యక్తిని. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రానికే పరిమితమై వర్గీకరణ ఏ విధంగా చేయాలి, జడ్జిమెంట్లో ఉన్న ఎంపిరికల్ ఎవిడెన్సా, జడ్జిమెంట్లో లేదా, రాష్ట్ర ప్రభుత్వం చేయదలుచుకున్నదా, ఏ విధంగా చేయాలి అనేది ఎంపిరికల్ ఎవిడెన్సు, జనాభా లెక్కలు ఇవన్నీ తీసుకొని ప్రాపర్గా చేయాలనేది ఎవరైనా చెప్తారు. సాంకేతిక కారణాలు కాదు. వర్గీకరణను అపోజ్ చేయకండి, వర్గీకరణను ప్రాపర్గా చేయండి. ఎందుకంటే రేపు మళ్ళీ కోర్టుకు పోతే మళ్ళీ బ్రేక్ అయిపోతుంది కదా. నువ్వు ప్రాపర్గా చేయకపోతే, వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం ప్రాపర్గా చేయకపోతే మళ్ళీ కోర్టులో ఛాలెంజ్ చేస్తారు ఎవరో ఒకరు. నువ్వు జడ్జిమెంట్లోనే చెప్పింది, యూ క్యాన్ కమ్ టు ది కోర్ట్ అని జడ్జిమెంట్లోనే చెప్పింది. కాబట్టి చేసేసి అంటే అట్లా ఉండదు. చేయడము ప్రాపర్గా చెయ్యాలి. చేయడానికి నీకు 6 నెలల టైం పట్టొచ్చు, 1 year పట్టొచ్చు. ఆ వారం రోజులలో అయ్యే పని కాదు. ఒకసారి చేస్తే అది నిలబడాలి. దానికి చదువుకున్న వారిగా, ఈ చరిత్రలో ఉన్నటువంటి వాళ్ళుగా ఈ ప్రభుత్వాన్ని కలిసి ఇచ్చే మెమరాండం లోపల మనం ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి ప్రతిపాదనలు చేస్తామనే దాంట్లో అందరూ కలిసి రావాలనేటువంటి ఒక వ్యక్తిగా నేను ఉంటాను, అందరూ ఉండాలి అని చెప్తున్నా. ఇది నా ఒక వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా. నేను ఎక్కడైనా మాల వాళ్ళు మీటింగ్ పెట్టి నన్ను పిలిస్తే నేను చాలా సంవత్సరాల నుంచి కూడా నేను వారికి ఒక మాట చెప్తున్నా. ఏంటంటే కేవలం తెలంగాణ మాలల్నే పిలవండి, మీరు ఆంధ్ర మాలని మీరు పిలవకండి అని చెప్తున్నా. నేను చాలా సంవత్సరాల నుంచి, ఇప్పటి నుంచి కాదు, దాదాపు తెలంగాణ ఉద్యమం వచ్చినప్పటి నుంచి చెప్తున్నా. 97-98 నుంచి చెప్తున్నా. నేను డిబేటు సైడ్ ట్రాక్ అయిపోతుంది. డిబేట్ అనేటువంటిది ఎందుకంటే అక్కడ స్టాటిస్టిక్స్ వేరే, ఆంధ్ర స్టాటిస్టిక్స్ వేరు, ఆంధ్ర చరిత్ర వేరు. తెలంగాణ స్టాటిస్టిక్స్ వేరు, తెలంగాణ ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర వేరు. అక్కడ 1850-1870లో అక్కడ విద్య అక్కడ ప్రారంభమైంది ఆంధ్రాలో. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ధవళేశ్వరం కానీ, కృష్ణా బ్యారేజ్ కానీ, వాటర్ ట్యాపింగ్ కానీ అక్కడ 1850-1860లో అక్కడ అభివృద్ధి అనేది ప్రారంభమైంది. ఇక్కడ తెలంగాణలో ఎడ్యుకేషన్ 1930లో ప్రారంభమైంది. ఇక్కడ అంటే దాదాపుగా 70 నుంచి 80 సంవత్సరాల వాళ్ళు ఎహెడ్ ఉన్నారు అక్కడ. కాబట్టి ఆంధ్ర మాలలు, ఆంధ్ర మాదిగల చరిత్ర, వారి అభివృద్ధి, వారి విద్య వేరే ఉంటుంది. తెలంగాణ మాలలు, తెలంగాణ మాదిగలు, తెలంగాణలో ఉన్నటువంటి ఇంకా వేరే ఎస్సీ కులాలది వేరే ఉంటుంది. కాబట్టి రాష్ట్రం కూడా విడిపోయింది కదా.
వర్గీకరణ ఇక్కడ తెలంగాణ ఎస్సీలకు వర్తిస్తుంది కానీ ఆంధ్ర ఎస్సీలకు వర్తించదు కదా. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తెలంగాణ ఎస్సీల కోసం ఉన్నది కానీ ఆంధ్ర ఎస్సీల కోసం కాదు కదా. సో ప్రాపర్ డిబేట్ జరగాలి అని అంటే ఇది తెలంగాణ ఎస్సీలతోనే డిబేట్ జరగాలి. తెలంగాణకు సంబంధించిన వర్గీకరణ గురించి, తెలంగాణకు సంబంధించిన వర్గీకరణ గురించి, దేశం గురించి కాదు నేను అనేది. దేశం గురించి జరిగినప్పుడు ఓకే, వీ కెన్ ఇన్వైట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. కానీ తెలంగాణ ఎస్సీల వర్గీకరణ జరిగినప్పుడు ఇక్కడ తెలంగాణ ఎస్సీలే డిబేట్ చేయాలి. అప్పుడే నీకు కరెక్ట్ డిబేట్ వస్తుంది. లేకపోతే డిబేట్ అనేటువంటిది నీకు సైడ్ ట్రాక్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆంధ్ర మూలాలకు సంబంధించినటువంటి, ఇప్పుడు మా తెలంగాణలో మా కరీంనగర్లో శ్మశాన వాటిక ఉంది, 16 ఎకరాల శ్మశాన వాటిక. ఉమ్మడి మాల మాదిగలకు కలిసి ఒక 70 సంవత్సరాల క్రితం ఆ భూమిని పెట్టినాం మేము. ఆ మెయిన్ సిటీలో ఉంటుంది 16 ఎకరాలు, ఎక్కడ లేదు. చాలా దగ్గర కూడా శ్మశాన వాటికలు కామన్ తెలంగాణలో. మరి మా ఆంధ్రాలో ఎట్లున్నాయో మాకు తెలియదు. మరి అంతే, ఇప్పుడు ఆంధ్రాలో ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఏదో మాలో ఇట్లా చేసారు అట్లా చేసారు అని. నువ్వు వరంగల్కి పోన్రి, వరంగల్ జిల్లాకు పోన్రి, మాదిగలు అభివృద్ధి చెందుతున్నారు అక్కడ. మాలల కంటే దాన్ని విస్మరిస్తున్నాం మనం. నిజామాబాద్లో వేరే తిరుగు ఉంది, ఖమ్మంలో వేరే తిరుగు ఉంది, మహబూబ్నగర్లో వేరే తిరుగు ఉంది, ఆదిలాబాద్లో వేరే ఉంది. చాలా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కమ్యూనిటీ ముందు ఉన్నది. కాబట్టి నేనేమంటుందంటే మనకు ఒక కరెక్ట్గా, అంటే ఎక్కువ మనకు హిస్టరీలకు మనకు పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము కన్ఫైన్ కావాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్ర ఎస్సీల వర్గీకరణ, సుప్రీంకోర్టు జడ్జిమెంటు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారాన వర్గీకరణ చేయొచ్చా చేయరాదా, రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఏ రకమైనటువంటి ప్రతిపాదన ఇద్దాము, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా వర్గీకరణ చేయమని అడుగుదాం అనేటువంటిదే ఎజెండాగా ఉండాలి అనేది ఈ సభకు నేను విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు దీనికి నేను ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్.